నమః యజ్ఞేశ్వరాయ. ఈనాడు దత్తాత్రేయ జయంతి, మార్గశిర పూర్ణిమ. ఈ పూర్ణిమ నాడు, అమావాస్య నాడు చేసేటటువంటి ఒక అంగం, యజ్ఞాంగం అన్వాధానం అని పిలుస్తారు. అన్వాధానం అంటే ప్రధానమైనటువంటి యజ్ఞమునకు మునుపు ముందర చేసేటటువంటి ఒక ప్రక్రియ. దేవతా పరిగ్రహం అనేటటువంటిది దీనిలో ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. ఎందుకంటే దేవతా పరిగ్రహం చేయాలి అంటే ఒక శృతివాక్యం విందాం. దీని యుక్తి కూడా మనకి అర్థమవుతుందన్నమాట. యథా వై సమృత సోమాః ఏవం వా ఏతే సమృత యజ్ఞాః యద్దర్శ పూర్ణమాసం. సోమయాగంలో ఒకే సమయంలో 2 సోమయాగాలు ఒకే గ్రామంలో చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది కూడా శృతి విహితమైనటువంటి ఒక నిషేధమేనమాట. దీనిలో కూడా యుక్తి ఉంది. ఒకే చోట ఉన్నట్లయితే ఋత్విక్కులు ఏ యజ్ఞానికి వెళ్ళాలి, దేవతలు మొదట ఏ యజ్ఞానికి వెళ్తారు అనేటటువంటి సందేహాలు వస్తాయి. పూర్వోవాచం పూర్వో దేవతాః పూర్వస్కంధాగం శివృక్తే అనేటటువంటి వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదట ఎవరైతే పిలుస్తారో, మన దీన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటాం కదా. కాబట్టి మొట్టమొదట ఎవరినైతే పిలుస్తారో వారి దగ్గర మాత్రమే మనం మొదట వెళ్తామన్నమాట. అందువల్ల మొదటగా దేవతలది మనం వరణ చేసుకోవాలి. వరణ అంటే కోరడం అనమాట. అయ్యా మా యజ్ఞానికి రండి అని. కస్య వాహ దేవా యజ్ఞమాగచ్చంతి కస్య బాన బహూనాం యజమానానాం. చాలామంది యజమానులు ఒకే యజ్ఞం చేస్తున్నప్పుడు ఎవరి యజ్ఞానికి వస్తారు, ఎవరి యజ్ఞానికి వెళ్ళరు అని కాస్త సందేహం కలుగుతుంది కదా. యో వై దేవతా పూర్వ పరిగృహ్ణాతి స ఏనాశ్వో భూతే గజతే. అందువల్ల ఆ రోజు ఉదయం పూట, తెల్లవారుధామున, అర్ధరాత్రి పూట కట్టే శ్వభూతే గజతే. రేపు ఎవరిదైతే మనం హోమం చేయబోతున్నామో, ఎవరిని ఉద్దేశించి ఈ హోమ ప్రక్రియ జరగబోతోందో ఆ దేవతలను పూర్వమే మనం పరిగ్రహం చేసుకుంటే బాగుంటుంది అని శృతి మనకి విధిస్తున్నదనమాట. తర్వాత ఇది మనం చూస్తున్నటువంటివి త్రేతాగ్నులు. ఈ త్రేతాగ్నులలో ఏతద్వై దేవానామాయతనం యదా హవనీయః. ఆ చతురస్ర కుండం పేరు ఆహవనీయం అన్నమాట. అది దేవతల యొక్క స్థానం. అది అంతరాగ్ని పశూనాం. అటువైపు ఆహవనీయము, ఇటువైపు గార్హపత్యం. ఈ రెండిటి మధ్యలో ఉండేటటువంటి స్థానం పశూనాం అని చెప్తున్నారు. గార్హపత్యో మనుష్యాణం. ఈ గార్హపత్య కుండం వర్తులాకారంలో ఉన్నది. ఇది మనుష్యులకు సంబంధించినది అని చెబుతున్నారు. అన్వాహార్యపచనః పితృణాం. ఈ అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటిది పితృదేవతలకు సంబంధించినటువంటి కుండమని చెబుతున్నారు. దీని పేరు అన్వాహార్యపచనము, లేదా దక్షిణంలో ఉంటుంది కాబట్టి దక్షిణాగ్ని అని. అగ్నిం గృహ్ణాతి స్వ ఏవాగతనే దేవతాః పరిగృహ్ణాతి. ఈరోజు ఋత్విక్ యజమానులందరూ కూడా ఈ 3 కుండాలలో అగ్నులను ప్రణగనం చేసి ప్రజ్వలింపజేసి ఆ అగ్నిని అగ్నిగ్రహణం అంటారనమాట. అగ్నిగృహ్ణాది సురథం యోపజోభూ అనే పదంతో అగ్నిగ్రహణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరినైనా మనం పిలవదలుచుకున్నప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి స్థానంలోనే పిలవాలి అనేటటువంటి మర్యాద. మనం ఈరోజు ఎలా అయితే ఎవరింటికైనా మనం ఉత్సవానికి వెళితే, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే వారి వద్దకు వెళ్ళి పిలుస్తాం కదా, అలాగే అగ్నిస్థానంలోకి వెళ్ళి మనం పరిగ్రహణం చేయాలని చెప్తున్నారు. తాశ్వో భూతే యజతే.
రేపు ఎవరినైతే సేవించబోతున్నామో వారిని క్రితం రోజునే మనం ఆహ్వానించి ఆ పరిగ్రహణం చేయమని చెబుతున్నారు. వ్రతేన వై మేధ్య, వ్రతం చేసినట్లయితే శుద్ధి కలుగుతుంది. అగ్నిర్వ్రతపతి, ఈ యజమాని గారి యొక్క వ్రతానికి అధిపతి ఎవరు అంటే అగ్ని. స్వమగ్నే వ్రతప అని కూడా పిలుస్తారన్నమాట, వ్రతపతి అయిన. బ్రాహ్మణో వ్రతభృత్, ఈయన ఈ యజమాని ఈ వ్రతాన్ని ధరించేటటువంటి వాడు, వ్రతభర్త ఆయన. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు, అగ్నే వ్రతపతే వ్రతంచరిష్యామీతి, అగ్నిర్వై దేవానాం వ్రతపతి తస్మా ఏవ ప్రతిప్రోచ్య వ్రతమాలభతే. ఈ వ్రతానికి ఎవరైతే అధిపతి ఉన్నారో ఆయనను మొట్టమొదట వేడుకుని ఆయన ఎదురుకుండా ఒక ఆన, ఒక ప్రతిన పూని, స్వామి నేను వ్రతం చరిష్యామి, ఈ వ్రతాన్ని ఆచరించబోతున్నాను అని మొట్టమొదట చెప్పాలి. అలాగే ఈ దర్శపూర్ణమాస యజ్ఞం పూర్తయిన తర్వాత వ్రతం ఆచారిషం, వ్రతమును నేను ఆచరించాను అని మళ్ళీ విజ్ఞాపన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత అయా వ్రతం అంటున్నారు, ఇది ఎలా ప్రారంభం అవుతోంది అంటే బరిహిష పూర్ణమాసే వ్రతముపైతి. బరిహిరాహరణం, బరిహిస్సు అంటే దర్భలు అన్నమాట. దర్భలది కోసుకుని రావడంతో ఈ పౌర్ణమాస తంత్రం ప్రారంభం అవుతోంది, వ్రతోపనయనం అని చెబుతున్నారు. వత్సైరమావాస్యాయాం, ఇక నరశేష్ఠి నాడు సోమయాజులు ఏం చేస్తారంటే మొట్టమొదట పలాశ వృక్షం దగ్గరికి వెళ్ళి విషయత్వ మంత్రంతో ఒక మోదుగా కొమ్మని కోసి దాంతో దూడలను అదిలించి పక్కన కట్టేసి ఆ తర్వాత ఆవులను మేతకు పంపిస్తారన్నమాట. కాబట్టి దీన్ని వత్సై అమావాస్యాజాం, ఈ విధంగా దూడలను పక్కకు తోడడంతో ఈ దార్శిక తంత్రం, అమావాస్య యొక్క ఐష్టిక తంత్రం ప్రారంభమవుతోంది అని చెప్తున్నారు. ఏతధ్యేతయో రాగత నముపస్థీర్య, కాబట్టి అన్వాధానం అనేటటువంటిది మనందరికీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తోంది. ఏదైనా రేపు ఒక కార్యక్రమం చేయాలి అంటే చివరి నిమిషంలో వచ్చి హడావిడి చేసి ఆర్భాటాలు చేసి నెత్తి నోరు కొట్టుకుని కంగారు పడడం కంటే కూడా రేపు చేయబోయే కార్యక్రమానికి పూర్వదినమే సిద్ధత చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి ఋత్విక్కులను, మనకి సహాయం చేసేటటువంటి పరిచారకులను ముందరగానే వేడుకొని, అలాగే దేవతలను కూడా ముందరే విజ్ఞాపన చేసుకుని మన యొక్క నియమాలని క్రితం రోజే ప్రారంభం చేయాలి అని. అందువల్లే మనం శ్రాద్ధాలు చేసినప్పుడు కూడా ఇదే నియమాన్ని పాలిస్తూ క్రితం రోజు రాత్రి నుంచే మనం ఆహారం తీసుకోం. రేపు ఏ ద్రవ్యాలని అయితే మనం వినియోగం చేయబోతున్నామో వాటిని క్రితం రోజు రాత్రి నుంచే మనం సేవించడం ఆపేయాలి అని ఉద్దేశం. ఇదే శ్రాద్ధం క్రితం రోజున మనం శ్రాద్ధంలో తినబోయేటటువంటి ఆహార పదార్థాలు, ప్రధానంగా అన్నం తినకపోవడానికి క్రితం రోజు రాత్రి ఉపవాసం చేయడానికి ఉండేటటువంటి రహస్యానికి హేతు అన్నమాట. అదేవిధంగా మనం ఏదైనా ముఖ్యమైనటువంటి వ్రతాచరణలు ఎప్పుడు చేయబోయినా కూడా క్రితం రోజున సిద్ధత చేసుకోండి అని మనకు వేదం ఆదేశిస్తున్నది. ఇది తైత్తరీయ సంహితలో ప్రథమ కాండలో షష్ఠ ప్రపాఠకంలో యథావై సమృత సోమాహ అనేటటువంటి అనువాకంలో లభించేటటువంటి శృతి తత్వ బోధలు. మంగళం మహత్. స్వస్తి ప్రజాభ్యః.